శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి మహోత్సవాలు ఈ రోజు మహబూబ్ నగర్ లో వారి విగ్రహం దగ్గర అన్ని పార్టీల నాయకులు, జిల్లా కలెక్టర్ గారు కలిసి గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది. వారి జయంతి సందర్భంగా ఈ రోజు ట్యాంక్ బండ్ లో ఎంతో కాలంగా తెలంగాణ ప్రజలు, బహుజన బిడ్డలందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గర హైదరాబాద్ నడి ఒడ్డున పెట్టాలన్న కోరికను రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా ప్రజా ప్రభుత్వం ఈ రోజు మా పొన్నం ప్రభాకర్ గారు అధ్యక్షతన ఆవిష్కరించబోతా ఉన్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. వందల సంవత్సరాల క్రితం కులాలను, మతాలను ఏకం చేసి భూస్వాముల మీద, జమీందారుల మీద తిరుగుబాటు చేసి పేదవాడికి పట్టెడు అన్నం కావాలి, పని దొరకాలి, వెట్టి చాకిరి నుంచి విముక్తి కలగాలి అని చెప్పి అన్ని వర్గాలను ఏకం చేసి తిరుగుబాటు చేసిన గొప్ప నాయకుడు. కార్ల్ మార్క్స్ రాసిన పుస్తకం దాస్ క్యాపిటల్ కంటే ముందే శ్రామిక వర్గం యొక్క కష్టాలు, బాధలు తెలుసుకొని పోరాటం చేసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నారు. పార్టీలకు అతీతంగా సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ వారి ఆశయాల కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మహోన్నతమైన వ్యక్తిత్వం గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మేమందరం కూడా వారికి ఘనమైన నివాళిని అర్పిస్తా ఉన్నాం. వారి చూపిన బాటలో పేద ప్రజలకు అండగా నిలవాలి, వాళ్ళకు 3 పూటల అన్నం పెట్టాలి, వాళ్ళను సంఘటిత పరచాలి, వాళ్ళని ఆత్మగౌరవంతో జీవనాన్ని కొనసాగించేలాగా వాళ్లకు దారి చూపించాలి అని చెప్పి ఏ ఆశయాలతోటి సర్దార్ పాపన్న ఉన్నారో అదే ఆశయాలు కొనసాగింపుగా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.